దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 29. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కీర్తన 85:12. నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూ సంబంధమైన విషయముల కొరకే ప్రార్థించదువు. ప్రభు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరుగము. ఒకానొక ఓడలో ప్రయాణం చేయుచుండిన ఒక బాలిక బొమ్మనెత్తుకొని ఓడ నావికుని దగ్గర ఆడుకొనుచుండెను. ఒక దినమున ఆ బొమ్మ సముద్రంలో పడిపోయాను. బాలిక ఓడను ఆపు చేయమని ఓడ నావికుడిని అడిగాను. ఏలయని ఓడ నావికుడు అడగగా, ఆ బిడ్డ నా బొమ్మ సముద్రములో పడినదని దానిని తెచ్చి ఇమ్మని అడిగాను. ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేను ఇంత పెద్ద ఓడను ఎలాగూ ఆపగలను అని నావికుడనెను. నీవు మంచివాడవు కావు, చాలా చెడ్డవాడవు అనుచు ఆ బాలిక ఓడ నావికుని వద్ద నుండి వెళ్ళిపోయాను. ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకుని వచ్చాను. ఆ బొమ్మను ఒక పెట్టెలో నుంచి, పాపా నా ఎద్దుకు రమ్ము, నీకేం తెచ్చుతున్నావు చూడమని పిలిచాను. ఆ బిడ్డ ముఖం తిప్పుకొని, నువ్వు చాలా చెడ్డవాడవు అనెను. ఓడ నావికుడు పెట్టెను విప్పి బొమ్మను చూపాను. దానిని చూసి ఆ బిడ్డ, ఇది నాకేనా అని గంతులు వేసి, నువ్వు చాలా మంచివాడివని అతడిని కౌగిలించుకొనెను. మనం కూడా అంతే. మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడు అందుము, లేని ఎడల దేవుడు నన్ను మరిచెనని సనుగుదుము. ఎంతో ఉత్తమమైన తేజోవంతమైన పరలోకపు స్వాస్థ్యమును ఆయన మన కొరకై దాచి ఉంచి ఉన్నాడు. ఈ సత్యమును మనం నమ్మిన యెడల ఆయన పిలుపునకు పాత్రులంగా జీవించదము. ప్రైజ్ ద లార్డ్.